బీజేపీ చరిత్రలో మొదటిసారి వర్చువల్ మహానాడు. ఆదోనిలో వర్చువల్ పద్ధతిలో మహానాడు 10 క్లస్టర్లలో ఏర్పాట్లు పూర్తి చేసిన మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వార్షిక ఉత్సవం మహానాడుకు కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వర్చువల్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ మహానాడుకు సంబంధించిన వివరాలను ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆదోని పట్టణంలో 10 క్లస్టర్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని డిజిటల్ పద్ధతిలో భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. కార్యకర్తలందరూ పసుపు రంగు చొక్కా మరియు ఐడి కార్డు తప్పనిసరి వేసుకుని రావాలని మీనాక్షి నాయుడు కోరారు. 28వ తారీఖు ఉదయం 7:30 కల్లా పెద్దాయన విగ్రహానికి మనం పూలమాలతో నివాళులర్పించి తర్వాత హాస్పిటల్లో పోయి ఆ పేషెంట్లకి బ్రెడ్ అవన్నీ ఇచ్చి మరలా 8 గంటలకి టౌన్లో ఉన్న వాళ్ళు ఎవరు క్లస్టర్ దగ్గర వాళ్ళు హాజరు కావాలి. ఆ రకంగా నాయకులందరూ కూడా సహకరించి కార్యకర్తలందరూ కూడా పాల్పంచుకోవాలని మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి మహానాడు అనే ఒక కార్యక్రమం పార్టీలో ప్రధాన జయంతి సందర్భంగా జరుపుకుంటున్న మనందరికీ తెలుసు. మరి ఈ సంవత్సరము ప్రధానమంత్రి గారు ఆయన ఒక సందేశంలో పొదుపు పాటించండి, ఇంధనము ఇదంతా ఇబ్బందికరంగా అవుతుందంటే అధిష్టానం కూడా మరి నెల్లూరులో మహానాడు ఏర్పాటు చేశారు. అక్కడికి పోవాలంటే ఇంధన సమస్య వస్తుందని పొదుపు పాటించాలనే ఉద్దేశంతో మరి విజయవాడ మెయిన్ పార్టీ ఆఫీస్లోనే ముఖ్యమైన నాయకుల సమక్షంలో ప్రతి సంవత్సరం మహానాడులో జరిగే తీర్మానాలు అవన్నీ కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో 27, 28వ తారీఖు ఎన్ని క్లస్టర్లు ఉంటే ఉన్న క్లస్టర్లన్నింటిలో కూడా ఈ ప్రోగ్రాము చేయాలని పార్టీ నిర్ణయం చేయడం జరిగింది. ఆదోని నియోజకవర్గానికి 10 క్లస్టర్లు ఉన్నాయి. రూరల్ ఏరియాలో 4, అర్బన్ ఏరియాలో 6. ఇది 10 క్లస్టర్లకి క్లస్టర్ ఇన్ఛార్జి, కో క్లస్టరు, యూనిట్ మెంబర్లు, బూత్ ఇన్ఛార్జీలు ఈ రకంగా మా పార్టీలో ఒక విధానం ఉంది. ఆ విధానంగా ప్రకారంగా 10 క్లస్టర్లు, ఆదోనిలో 6 క్లస్టర్లు. ఒకటి శక్తిగుడి, పెద్ద శక్తిగుడి ఏరియాలో ఒకటి, రెండవది వీరశైవ కళ్యాణ మంటపంలో ఒకటి, మూడవది పాండురంగ స్వామి కళ్యాణ మంటపంలో ఒకటి, ఎస్కేడి కాలనీలో బాబు నాయుడు వాళ్ళు కాంప్లెక్స్ ఒకటి కడుతున్నారు, అక్కడ ఒకటి, 5వది ఇక్కడ పార్టీ ఆఫీసులో ఒకటి, 6వది మా జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఒకటి ఏర్పాటు చేశాం. రూరల్ ఏరియాలో ఇక్కడ దిబ్బనకల్లు ఈ ప్రాంతానికి మన లక్ష్మీ నరసింహస్వామిది ఆస్పర్ రోడ్లో ఉండేది. తర్వాత దొడ్డినకేరులో అక్కడే దేవాలయం దగ్గర ఒకటి, తర్వాత బసాపురంది ఈ ఏరియా అన్నీ ఆ ఏరియా నుంచి వచ్చే వాళ్ళందరిది ఫ్యాక్టరీ గుడిసే శివన్న ఫ్యాక్టరీలో, ఇంకోటి అది పాడేవగలది ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఒకటి పెద్ద షెడ్ ఉంది, అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మా పార్టీ క్లస్టర్లు కానీ పార్టీ నాయకులు కానీ ఉదయం 8 గంటలకల్లా ఈ 10 క్లస్టర్ల దగ్గర అందరు కూడా పాల్గొనాలి. ఉదయం 8 గంటల నుంచి 5 గంటల వరకు ఈ ప్రోగ్రాం ఉంటుంది. 8:30కి 10 క్లస్టర్లో కూడా టిఫిన్, టీ ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం మరలా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం టీ, స్నాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త ఎల్లో షర్ట్ అనేది మాండేటరీ మా పార్టీలో. కమ్యూనిస్ట్ పార్టీలకి ఎట్లా రెడ్ షర్ట్ ఎట్లో మాకి ఎల్లో షర్టు ఆల్మోస్ట్ అందరికీ ఉన్నాయి. ఎల్లో షర్టు కంపల్సరీగా వేసుకొని రావాలి. సభ్యత్వము బ్యాడ్జ్ ఉంది అందరికీ, అది ఆ సభ్యత్వం కూడా, ఎందుకంటే అటెండెన్స్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. అటెండెన్స్ ఈ క్లస్టర్లో ఈ నాయకుని ఆధ్వర్యంలో ఎంతమంది వచ్చారు అనేది కూడా ఐడెంటిఫికేషను, అటెండెన్సు. 8 గంటలకు వచ్చిన వాళ్ళు 2 రోజులు 5 గంటల వరకు ఉండాలి.
మొన్ననే ఇక్కడ మీటింగ్ పెట్టి అందరికి చెప్పడం జరిగింది. నిన్న మా ముఖ్యమైన నాయకులు కూడా అన్ని ఏరియాలకు పోయి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్క పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు మన ఇంట్లో ఒక పెండ్లి కార్యక్రమం జరిగితే ఏ రకంగా మనము కష్టపడతామో ఆ రకంగా ఈ 2 రోజులు 8 గంటల నుంచి 5 గంటల వరకు నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనాలి. విధిగా ఈ కార్యక్రమాన్ని మనమందరూ కలిసి పార్టీలో ఉన్న అందరూ కూడా దీంట్లో పాల్పంచుకొని దీన్ని గ్రాండ్ సక్సెస్. ఎప్పుడు కూడా మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కానీ ఎన్ని చోట్ల కంబైన్డ్ రాష్ట్రంలో మహానాడు ఉన్నా కానీ ఆదోని నియోజకవర్గం నుంచి ఎప్పుడు ఒక రికార్డు ఉంది. కర్నూలు జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో మహానాడు అంటే ఆదోని కాన్స్టిట్యున్సీ నుంచి ఎంత దూరం ఉన్నా అధిక సంఖ్యలో వస్తారనేది ఒక పేరు ఈ ఆదోని నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకి ఆ గుర్తింపు ఉంది. అదే రకంగా ఇప్పుడు కూడా ఈ 10 క్లస్టర్లో ఖచ్చితంగా అందరు కూడా మన పార్టీ నాయకులు అందరూ వచ్చే విధంగా అందరూ కూడా కృషి చేయాలి. ప్రతి చోట కూడా మామూలు స్క్రీన్లు, ఎవ్రీథింగ్, స్పీకర్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ లోటు లేకుండా పార్టీ ఏర్పాట్లు చేశాము. కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ 2 రోజుల పార్టీ పండుగని అందరూ కూడా దిగ్విజయంగా చేస్తారని ఆశిస్తున్నా. అందరికీ మా నాయకులు, కార్యకర్తలకి, పత్రికా సోదరులకి, మీడియా ప్రతినిధులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అదే రేపు పెద్దాయన జయంతి సందర్భంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా రారు. ఆదోని టౌన్లో ఉన్న వాళ్ళందరూ కూడా 7:30 కల్లా, ఎందుకంటే మనం మరలా 8 గంటలకి ఇక్కడ పోవాలి. క్లస్టర్ 28వ తారీఖు ఉదయం 7:30 కల్లా పెద్దాయన విగ్రహానికి మనం పూలమాలతో నివాళులర్పించి తర్వాత హాస్పిటల్లో పోయి ఆ పేషెంట్లకి బ్రెడ్ అవన్నీ ఇచ్చి మరలా 8 గంటలకి టౌన్లో ఉన్న వాళ్ళు ఎవరు క్లస్టర్ దగ్గర వాళ్ళు హాజరు కావాలి. ఆ రకంగా నాయకులందరూ కూడా సహకరించి కార్యకర్తలందరూ కూడా పాల్పంచుకోవాలని మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.